హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే యాజ్ యూజువల్ గా చాలా బాగుంది. ఈ మూవీ రన్ టైం జస్ట్ 1.5 అవర్ ఉంటుంది. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశా. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఫీమేల్ జర్నలిస్ట్ స్టోరీ చూపిస్తారు. తను చాలా మంది రిచ్ పీపుల్ తో కలిసి ఒక షిప్ లో వెళ్తూ ఉంటుంది. సో తను అనుకోకుండా ఎవరినో మర్డర్ చేయడం కళ్ళారా చూస్తుంది. నెక్స్ట్ ఆ షిప్ లో ఉన్న వాళ్ళకి చెప్తే ఎవరు నమ్మరు. సో ఆ మర్డర్ ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అసలు నిజంగా మర్డర్ జరగడం చూసిందా, లేక తన ఇల్యూషనా, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్లీ ఇది ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ మూవీ కాదు గైస్. స్లో బర్నింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. నాకైతే పర్లేదు అనిపించింది. స్టోరీ రొటీన్ గా ఉన్నా కూడా ఎంగేజింగ్ అనిపించింది. అసలు తను నిజంగా మర్డర్ జరగడం చూసిందా, లేక తన ఇల్యూషనా అనే సస్పెన్స్ ఎలిమెంట్ నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. మూవీ మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలిగా. ఇఫ్ మీకు స్లో బర్నింగ్ క్రైమ్ మూవీస్ చూసే అలవాటు లేకపోతే ఈ మూవీ మీకు అస్సలు నచ్చదు గైస్. మెల్లమెల్లగా మిస్టరీ అన్ఫోల్డ్ అయ్యే మూవీస్ ఉంటాయి కదా, ఈ మూవీ కూడా అలాంటిదే. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఇలాంటి మూవీస్ చాలా చూసేసిన ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్విస్ట్లని ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తారు. ట్విస్ట్ ఏదో డిఫరెంట్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ రొటీన్ గా ఆర్డినరీ ట్విస్ట్ పెట్టేసరికి ఎండింగ్ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు గైస్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఇఫ్ మీకు స్లో బర్నింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూడడం ఇష్టమైతే, ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయొచ్చు. ఇఫ్ మీకు స్లో బర్నింగ్ మూవీస్ చూడడం ఇష్టం లేకపోతే ఈ మూవీని స్కిప్ చేసేయడం మంచిది. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ అన్ ఓకే మిస్టరీ థ్రిల్లర్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ అడల్ట్ లాంగ్వేజ్ ఉంది అండ్ కొంచెం వైలెన్స్ కూడా ఉంటుంది. ఇదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ ద ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.